ఎందుకు ఈ స్క్రిప్ట్ తీసుకున్నాడు, ఎందుకు ఇట్లా సినిమా తీసుకొచ్చినాడు అర్థం కాల. వీళ్ళైతే పర్వాలేదు. ఆది సినిమా బాగా తీస్తాడు. ఈ సినిమాతో హిట్ అన్నా కొడతాడు అనుకుంటే డైరెక్టర్ మళ్ళీ చెడిపోయినాడు. 2.5. అదే చెప్తాను, జీతులకు రైట్ తీసుకొని ఒక 50 ఎపిసోడ్లు వేసుకుంటే వాళ్ళకన్నా డబ్బులు వస్తాయి అంతే. మొత్తానికి సినిమాకి ఎందుకు వచ్చినామో అనిపించేది నాకు. అంటే మళ్ళీ ఒకటి ఫ్లాప్ అంటావా? అది అన్నకి మళ్ళీ ఒక ఫ్లాప్ పడింది అంట. బిగ్గెస్ట్ ఫ్లాప్. అవునా? ఎలా ఉంది సినిమా? ఏం సినిమానే కాదు, ఏం స్టోరీ లేదనా, ఏం వేస్ట్. అవునా? ఇంట్రెస్టింగ్ గా లేదేమి? ఇంట్రెస్ట్ లేదు, లాస్ట్ లో కొంచెం సస్పెన్స్ ఉంది అంతేగాని సినిమా అంతా వేస్ట్. అవునా? సో పోనీ యాక్టింగ్ ఎట్లుంది హీరోది? నేను సాది అంటే బాగా పర్వాలేదు, మంచి సినిమా తీసి ప్రేమ కావాలి అట్లా బాగా తీసారు అనుకుంటే ఈ సినిమా ఈ మధ్య చాలా వేస్ట్ గా తీసాను నేను. హీరోయిన్ ఎట్లా చేస్తుంది? హీరోయిన్ క్యారెక్టరే లేదు దీంట్లో, ఏం లేదు, ఇంట్రెస్ట్ లేదు, బోర్ కొడుతుంది. 2 గంటలు ఉంది, అది కూడా బోరేనా? అంతేనా? పాటలు కానీ పాటలు ఫస్ట్ లో 2 పాటలు బాగున్నాయి, మళ్ళీ సినిమా అంతా వేస్ట్ అయినా. పర్లే, రొటీన్ స్టోరీ బ్రో, డివోషన్ యాడ్ చేశారు. రొటీన్ సస్పెన్స్ థ్రిల్లర్, డివోషనల్ యాడ్ చేశారు, కొద్ది డివోషనల్ యాడ్ చేశారు. ట్విస్టులు గిస్టులు ఏం లేవు, కానీ సస్పెన్స్ థ్రిల్లర్ అంతే. అంటే థ్రిల్లరింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయా? లేదు. ఓకే, పర్లేదు, వన్ టైం వాచ్. లాగ్ ఏం లేదు, 2 hours ఓకే, పర్లేదు. ఇంకా కొద్దిగా స్క్రీన్ ప్లే డెవలప్ అవ్వాల్సింది. ఇంతకుముందు సినిమా కన్నా కొద్దిగా బెటర్ ఆయన సినిమాలో కొద్దిగా. అవునవును. ఏమైనా వర్కౌట్ అయిందా? అమ్మాయి కూడా ట్రైలర్లో బాగా యాక్ట్ చేసింది, మంచి క్యారెక్టర్ ఉంటుంది. ఇంకెవరు పెద్దగా ఏం లేదా? వీళ్ళిద్దరే కదా లీడ్ రోల్స్, హీరో హీరోయిన్, ఆదిత్య ఓం. ట్విస్ట్లు ఏమైనా ఉన్నాయా? ట్విస్ట్లు ఏం లేవు, పోతూ ఉంటుందంటే మనకు స్టోరీ కూడా ఎక్స్పెక్టేషన్గానే ఉంటుంది బ్రో. చూస్తుండగా స్టోరీ ఎక్స్పెక్టేషన్గానే పోతూ ఉంటుంది, కొత్త ట్విస్ట్లు ఇవి ఏం లేదు. అంతే. జీ తెలుగులో ఎపిసోడ్లు వేసుకొని టీఆర్కి వదిలితే ఎట్లా? నిజంగానే జీ తెలుగులో ఎపిసోడ్లు వదిలేకుండా మేలే అనిపిస్తుంది. అప్పుడు పులి మేక అనేది వెబ్ సిరీస్ వచ్చాయింది, అట్లా సిరీస్ వేసుకోవాలంటావు? సిరీస్ అన్న మేలు. జీ తెలుగుకి నిజంగానే జీ తెలుగు రైస్ తీసుకుని ఉంటే ఎపిసోడ్లు 50 ఎపిసోడ్లన్నా వేసుకుంటారు వాళ్ళు ఈజీగా. అవునా? ఏమైంది మ్యాటర్? ఏమి స్టోరీ లేదా? స్లాగ్ సీరియల్ సేమ్, మనం ఎట్లా చూస్తాము సేమ్ అంతే, డిట్టో. థ్రిల్లర్ అన్నాడు, ట్రైలర్ ఏం పర్లేదు, ట్రైలర్ కూడా పర్లేదు చూసాను. మన సీరియల్లో ఏముంటుందో అదే ఉంటుంది, ఆ డబ్బింగ్ సరి లేదు అసలు. అవునా? ఆయనకన్నా హెల్ప్ అయిందా హీరోకి? హీరో యాక్టింగ్ కొంచెం ఇంప్రూవ్ అయింది అంతే. అయ్యో చెప్పే పనిలే స్వామి, ఇంకా వాళ్ళ గురించి ఎవరు మాట్లాడకూడదు. అమ్మాయి కూడా సరిగా చేయలేదు. సేమ్ అంతే, ఒక సీరియల్ని ఈ సినిమాని పక్కన పెడితే డిట్టో దింపేసినారు. ఏమంతా ఆలోచించే సినిమా అంత రైట్ తీసుకోలేము మనం, అంత టెన్షన్ కూడా తీసుకోలేము. పాటలు కానీ విలన్ అట్లా ఏమైనా ఉన్నారా? చాలా ఓవరా ఉన్నారు, చాలా ఉన్నారు, చాలా అతి. ఈ సినిమా ఇంక చూసేదానికన్నా గుమ్మ ఇంట్లో చాలా కష్టం. ఇంట్రెస్ట్ పెరిగింది నేమ్ వల్ల అంతే, సినిమా వల్ల చూసే అంత ఏమి ఏదో దేవుడు అన్ని కూడా ఏం లేదు అసలు. దేవుడు అసలు సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు అనుకుంటే ఏం లేదు అసలు. లాస్ట్ లో ఒక సాంగ్ పెట్టినారు అంతే. అంటే క్యారెక్టర్ ఎలా చేసినాడు? పోనీ ఈయన క్యారెక్టరైజేషన్ ఎట్లుంది? పోలీస్ మామూలు ట్రైలర్ లో ఉంది, రొటీన్ స్టోరీనే, పెద్ద చెప్పుకునేదంతా ఏం లేదు అసలు. అదే చెప్తాను, జీతులకు రైట్ తీసుకొని ఒక 50 ఎపిసోడ్లు వేసుకుంటే వాళ్ళకన్నా డబ్బులు వస్తాయి అంతే. మొత్తానికి సినిమాకి ఎందుకు వచ్చినామో అనిపించేది నాకు. అంటే మళ్ళీ ఒకటి ఫ్లాప్ అంటావా? అది అన్నకి మళ్ళీ ఒక ఫ్లాప్ పడింది అంట. బిగ్గెస్ట్ ఫ్లాప్. అవునా? అవునా? ఇంత ముందు వాటికన్నా కూడా బిగ్గెస్ట్ అంటావా? అంతేనా స్వామి, నెక్స్ట్ నువ్వే తప్ప ఆయన చేసిన సినిమాలో ఏ ఒకటి నచ్చలే. అవుట్ ఆఫ్ 5 ఎందుకులే, ఇంకా రేటింగ్ నువ్వు ఇచ్చేంత ఇది లేదు. నా ఎక్స్పెక్ట్ చేసినంత లేదు నా. అవునా? అంటే థ్రిల్లింగ్ ట్రైలర్ చూస్తే కొద్దిగా ఇంట్రెస్ట్ కలుగుతుంది. థ్రిల్లింగ్ గానే ఉంది, ట్రైలర్ చూస్తే బాగుంది అనిపించింది, సినిమా చూస్తే ఇంకా బాగుంటుంది అనుకున్నా, మరి ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. ప్రేమ్ కావాలి, లవ్లీ సినిమాలు లాంటి సినిమాలు కావాలి మాకు. ఆది అంటే ఆదికి సెట్ అవుతుంది, కానీ సినిమా అంత ఎక్స్పెక్ట్ చేసినంతగా లేదు. ప్రేమ్ కావాలి ఇలాంటి కంబ్యాక్ ఇలా చూస్తాను. ప్రేమ్ కావాలి, లవ్లీ రాక్షారు కదా, లవ్లీ సినిమా వచ్చినప్పటి నుంచి. ప్రేమ్ కావాలి, లవ్లీ, సుకుమార్ లాంటి సినిమాలు వస్తే
ఇంకా అది కొంచెం రేంజ్కి పోతాడు. యాక్షన్ ఎట్లుంది ఇట్లా ఫైట్స్ యాక్షన్ బీజిఎం అయితే సూపర్గా ఉంది. అది బీజం కూడా బాగుంది. బీజిఎం బాగుంది. లాస్ట్లో దేవుని పాట ఒకటి ఉంది షణ్ముఖ అని, ఆ పాట బాగుంది. బట్ సినిమా ఎక్స్పెక్టేషన్కి వస్తే సినిమా ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. అమ్మాయి హీరోయిన్ ఆయమ్మ పర్వాలే, కాకపోతే ఆయమ్మకి రాజధాని సెట్ అవుతాడు. వీళ్ళందరూ సెట్ గారు. ఓకే సినిమా యావరేజ్. సో ఓవరాల్ గా అయితే చూడొచ్చా సరే? చూడొచ్చు, అక్కడక్కడ బోర్ కొడుతుంది. ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. నేను చాలా డిసప్పాయింట్ అయినా. చాలా డిసప్పాయింట్ అయినా. ఆది సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం, చూస్తా ఉంటా. దీంట్లో రాశి కన్నా లేదు, ఎందుకు డిసప్పాయింట్ అయినావా? నో అట్లని కాదు, ఫ్యానే. ఆది సినిమాలు బాగుంటాయి, మామూలుగా చూస్తా ఉంటా, వస్తా. సబ్జెక్ట్ బాగుంటాయి, ఆది స్క్రిప్ట్స్ బాగుంటాయి, ఆది స్క్రిప్ట్స్ బాగా తీసుకుంటాడు. ఇది బ్లాక్ కానీ అతిదేవ బాబాయ్ కానీ సినిమాలు బాగా తీసుకుంటా ఉంటాడు. ఈ సినిమా కూడా బాగుంటుంది ఎక్స్పెక్ట్ చేసి ట్రైలర్ చూసుకొని వచ్చినా నేను. సో డైరెక్టర్ సరిగ్గా రాలేదు.